మనం ఇప్పుడు చెరుకువాడలో జరిగిన అలుగులమ్మ తల్లివారి 105 జాతర మహోత్సవంలో ఉన్నాము. మేమందరం అయితే ఆల్రెడీ అమ్మవారిని దర్శనం చేసేసుకుని వచ్చాము. సో దట్ ప్రతి షాప్ని స్లోగా కవర్ చేయొచ్చు అని ప్లాన్ చేశాము. ఇక్కడ మనం చూస్తే స్టార్టింగ్లోనే చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి టాయ్స్ అన్నీ పెట్టారు. మనం ఆల్రెడీ టాయ్స్తో చిన్నప్పుడు ఆడుకునే ఉండుంటాము. ఇక్కడ ఏమొచ్చి ఐస్ క్రీమ్ షాప్ వాడు అలానే చూస్తున్నాడు మేము కొంటామా లేదా అని చెప్పి. బట్ లాస్ట్కి మావయ్య అయితే ట్రీట్ ఇప్పించారు మా అందరికీ. తర్వాత టాటూ షాప్ కూడా ఉంది ఇక్కడ. అండ్ పక్కనే చూస్తే ఇక్కడ టెడ్డీ బేర్ షాప్ ఉంది. గాయత్రికి నాకు అయితే ఈ షాప్ చాలా చాలా ఫేవరెట్. ఎందుకంటే మా ఇద్దరికి టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టము. అత్త వద్దు అంది, కాకపోతే గాయత్రి అయితే ఫుల్ గొడవ పడి అత్తతో లాస్ట్కి అయితే హార్ట్ సింబల్ టాయ్ తీసుకుంది. తనకి చాలా నచ్చింది. షీ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ చూస్తే తాతయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. మమ్మీ అయితే ఫ్లవర్స్ చూసిన వెంటనే అస్సలు ఆగలేదు. ఎప్పట్లాగానే ఫుల్ ఫ్లవర్స్ తీసుకున్నాము మేము. తర్వాత చూస్తే ఇక్కడ ఏమొచ్చి మిక్స్చర్ ఉంటుంది కదా, ఆ షాప్ పెట్టాడు. మేమైతే ఫుడ్ ఆల్రెడీ తినేసి వచ్చాము. ఎందుకంటే మాకు ఈ జాతర అంతా తిరగడానికి ఎనర్జీ కావాలి కదా. సో దట్ మేమందరం పొట్ట ఫుల్ చేసుకొని స్టార్ట్ అయ్యాము జాతరలో. అండ్ ఇక్కడ మళ్ళీ తర్వాత పక్కనే చూసిన వెంటనే ఇక్కడ మాకు పానీపూరి కనిపించింది. సో లాస్ట్కి మేము పానీపూరి తిన్నాము. ఎందుకంటే మాకు ఎనర్జీ అంతా ఫుల్ డ్రాప్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే కోకోనట్స్ అండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ పక్కనే బనానాస్ కూడా ఉన్నాయి. ఎవరికి కావాలంటే వాళ్ళు బై చేసి టెంపుల్కి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి టెంపుల్ ముందే పెట్టారు. డెకరేషన్ అయితే ఇలా చేశారు. అండ్ లైటింగ్ వచ్చేసి ఇలా ఫుల్ రోడ్ మొత్తం కవర్ చేశారు లైటింగ్తో. యాక్చువల్గా మేము అమ్మవారిని వీడియో తీద్దాం అనుకున్నాము. బట్ అప్పటికే లోపల ఫుల్ రష్ ఉండింది. సో తీయడం అవ్వలేదు. ఇక్కడ చూసినట్టయితే జీడి అంటారు కదా, అదిను ఇంకా డేట్ షాప్ ఉండింది. యాక్చువల్గా మేము అది మాత్రం వీడియో తీసుకుని వెళ్ళిపోతుంటే అన్న వాళ్ళు పిలిచి మమ్మల్ని కూడా చూపించండి, మేము రావాలి యూట్యూబ్లో అని చెప్పి అన్నారు. తర్వాత చూస్తే బనానా షాప్ ఉంది. అగైన్ కోకోనట్ షాప్. ఈ అంకుల్ అయితే మాకు తెలిసిన ఆయన, అందుకే మాకు హాయ్ చెప్పారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. తర్వాత ఇక్కడ చూసినట్లయితే గాడ్కి సంబంధించిన ఫొటోస్ అండ్ దిష్టి తగలకుండా పెట్టుకుంటాం కదా, ఫొటోస్ అన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ ఇక్కడ చూస్తే ఫేస్ మాస్క్స్ ఉన్నాయి. చిన్నప్పుడు మనం అందరం వాటితో ఆడుకుని ఉంటాం కదా. ఇక్కడైతే ఈ బెలూన్స్ అయితే నాకు చాలా 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 నచ్చాయి. కొందాం అనుకున్నా బట్ తీసుకోలేదు. ఇక్కడ చూస్తే చాలా చిన్న షాప్ ఉంది హ్యాండ్ బ్యాగ్స్ది. కరెక్ట్గా మావే షాప్కి ముందుగా పెట్టారు ఈ గేమ్ని. 10 రూపీస్కి 4 రింగ్స్ అన్నారు. మేము అందరం సరదాగా ఆడాము, కాకపోతే మాకేమీ రాలేదు. బట్ వీఆర్ సాటిస్ఫైడ్. ఇక్కడ చూస్తే ఇవి ఉంది కదా, మనం చిన్నప్పుడు ఆడే ఉంటాము. ఇది చూసిన వెంటనే నాకు అన్ని చిన్నప్పటి రోజులు బాగా గుర్తొచ్చాయి. ఈ షాప్స్ చూసిన వెంటనే మేమైతే దూరంగా వెళ్ళిపోయాము, మనకి సంబంధించింది కాదు అని చెప్పి. కాకపోతే మమ్మీ వాళ్ళు అయితే ఈ షాప్స్ దగ్గరే ఫుల్ ఉన్నారు. అన్నీ తీసుకున్నారు. బౌల్స్ అండ్ ప్లేట్స్ అవి అండ్ కప్స్ కూడా తీసుకున్నారు. చాలానే కొన్నారు అక్కడ. ఇక్కడ చూస్తే కీ చైన్స్ అండ్ టాటూస్ ఉన్నాయి. మనకి నచ్చిన డిజైన్ చేయించుకోవచ్చు కీ చైన్. అక్కడ టాటూ వేసేటప్పుడు ట్రై చేసాము వీడియో తీయడానికి, బట్ అవ్వలేదు. అప్పటికే అయిపోయింది టాటూ వేయడం అతనికి. ఈ షాప్లో అయితే మేము కొన్ని థింగ్స్ తీసుకున్నాము, రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి. మనకి ఇంట్లో ఎన్ని ఉన్నా సరే ఇలాంటి షాప్స్లో తీసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. అండ్ ఈ షాప్ దగ్గర కూడా స్టిక్కర్ అండ్ క్లిప్స్ అవి తీసుకున్నాము. చిన్న షాప్ చూసిన వెంటనే చాలా బాగా అనిపించింది, ప్లాస్టిక్ ఫ్లవర్స్వి. ఇలా ప్రతి షాపు కవర్ చేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చేసాము. ఈ సోడా చూసిన వెంటనే చాలా రిఫ్రెషింగ్గా ఉంది, తాగకముందే అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.